అతని పొలంలో ఒక బోర్‌వెల్ ఉంది. నీరు వస్తుంది కానీ, వ్యవసాయం చేసేందుకు పూర్తిగా సరిపోదు. వరి లేదా ఇతర పంటలు వేస్తే సగం దశలోనే నీటి సమస్య వస్తుంది. అందుకే చాలా సంవత్సరాలుగా ఆ భూమిలో పెద్దగా సాగు చేయలేదు. బోర్‌వెల్ నీరు రోజూ కొంతసేపు వృధాగా పోతూ ఉండేది. మొదట అతను దాన్ని సాధారణంగానే తీసుకున్నాడు. కానీ వర్షాలు తగ్గిన తర్వాత పరిస్థితి మారింది. నీరు విలువైనదని అర్థమైంది అతనికి. టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఒక విషయం. జీవితంలో సరైన గైడెన్స్ లేక, ఐడియాస్ తెలియక చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. అలాంటి వారి కోసం మరియు జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలని అనుకునే వారి కోసం మేము నిజమైన సంఘటనలను సేకరించి ఈ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ రిలేటివ్స్ లేదా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు కూడా వాళ్లకు సహాయం చేసిన వాళ్ళవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోని మా ఛానల్‌ని తప్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండని అనుకుంటూ ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్దాం. ఒక్కసారి పక్క గ్రామానికి వెళ్ళినప్పుడు చిన్న స్థాయిలో చేపల పెంపకం చేస్తున్న వ్యక్తిని చూశాడు. పెద్ద చెరువులు లేకపోయినా ట్యాంకుల్లో చేపలు పెంచుతున్నాడు. మొదట ఇది తనకు కుదరదని అనిపించింది. కానీ ఆలోచన వదలలేదు. ఇంటికి వచ్చాక యూట్యూబ్‌లో వీడియోలు చూశాడు. స్థానిక మత్స్యశాఖ ఆఫీస్‌కి వెళ్ళి వివరాలు అడిగాడు. పెద్ద పెట్టుబడి పెట్టలేదు. బోర్‌వెల్ దగ్గర 2 చిన్న సిమెంట్ ట్యాంకులు మాత్రమే వేశాడు. మొదట చేపల రకం ఎంపికలో తప్పు చేశాడు. నీటి నాణ్యత సరిగ్గా చూసుకోలేదు. దాంతో మొదటి బ్యాచ్‌లో నష్టం వచ్చింది. డబ్బు పోయింది. కుటుంబంలో కూడా ఒత్తిడి వచ్చింది. ఇది మనకు కుదరదు అని చెప్పారు. అయినా అతను ఆపలేదు. ఎందుకు నష్టం వచ్చిందో రాసుకున్నాడు. మళ్ళీ మత్స్యశాఖ వారితో మాట్లాడాడు. రెండోసారి నీటి శుభ్రత, ఆహార సమయం, సాంద్రత అన్నింటినీ ఖచ్చితంగా పాటించాడు. ఈసారి చేపలు ఆరోగ్యంగా పెరిగాయి. 6 నెలల తర్వాత అమ్మకానికి రెడీ అయ్యాయి. అమ్మకం విషయంలో కూడా అతను తెలివిగా ఆలోచించాడు. మధ్యవర్తులకు ఇవ్వకుండా నేరుగా స్థానిక హోటళ్లను సంప్రదించాడు. క్వాలిటీ చూసి రెగ్యులర్ ఆర్డర్లు ఇచ్చారు. అలా మొదటి సక్సెస్ వచ్చింది. వచ్చిన డబ్బుతో ఇంకో 2 ట్యాంకులు వేశాడు. ఖర్చులు కంట్రోల్లో పెట్టాడు. ఈరోజు అతను 4 ట్యాంకులతో పనిచేస్తున్నాడు. ఇది పెద్ద వ్యాపారం కాదు, కానీ స్థిరంగా నెలకు సగటున 1.5 నుంచి 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది అతనికి. బోర్‌వెల్ అదే, భూమి అదే, కానీ దాన్ని ఉపయోగించే విధానం పూర్తిగా మారింది. దిస్ ఈజ్ ఎ డీటెయిల్డ్ రియల్ లైఫ్ రూరల్ ఇన్కమ్ స్టోరీ. మీకు గనుక నచ్చినట్లయితే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఇతరులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.